భర్తలో నచ్చనివి కొన్ని ఉంటాయి, కానీ నచ్చేవి కొన్ని ఉంటాయి. అవే ఏంటిది? అదే ఏంటిది? ఆ పీసెస్ తీసుకో, నీకేం కలుగుతుంది? పీస్ కలుగుతుంది. ఇప్పుడు చెప్పాలి, ఇఫ్ యు వాంట్ పీస్, టేక్ ద పీసెస్, యు విల్ హ్యావ్ పీస్. ఆ భర్తలో మంచితనం తీసుకో, నీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? గట్టిగా ఏం కలుగుతుంది? అన్నాడు, ఈ లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానం మీకు అనుగ్రహించున్నాను. అంటే లోకం ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది. నువ్వు రిటైర్డ్ అయ్యావు, ఉద్యోగం వచ్చింది, రిటైర్డ్ అయ్యావు, డబ్బులు వచ్చినాయి, ఏంటిది నీకు? సమాధానం. ఎస్, రిటైర్డ్ అయిపోయిన తర్వాత డబ్బులు రాలేదనుకో, నీకు ఏముండదు? సమాధానం. ఎస్, పెన్షన్ డబ్బులు వచ్చినాయి, ఏమొచ్చింది నీకు? అది ఏమిచ్చే సమాధానం? లోకం ఇచ్చే సమాధానం. నువ్వు ఇరుకులో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు, ఇంటి ఎదురు గొడవలకు వస్తున్నారు, నీ పక్కన పోలీసు వాడు వచ్చాడు, ఏంటిది? లోకం ఇచ్చే సమాధానం. న్యాయ వ్యవస్థ నీ పక్కన నిలబడింది, ఏమిచ్చే సమాధానం? లోకం ఇచ్చే సమాధానం. కానీ ఏసీ అనేది నేను ఆ సమాధానం వాళ్ళకి ఇచ్చేది. పోలీసు వాడు ఎప్పుడు ఉండడు, పెన్షన్ డబ్బులు ఎప్పుడు మనకు రావు, రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి, నెలలో ఫస్ట్ వారంలో అయిపోతాయి, మిగతా 3 వారాలు ఏం చేస్తావు? పెన్షన్ డబ్బులు ఏం చేస్తావు? అయిపోతాయి. కానీ అంటాడు, అది ఏమీ లేకపోయినా నేను నీతో ఉన్నాను కనుక నేను నీకు సమాధానాన్ని కలిగిస్తాను. హ్యూమన్ అండర్స్టాండింగ్ అంటే మన మనిషి జ్ఞానాన్ని అధిగమించేది ఆయన సమాధానం. హల్లెలూయా. ఎలా సమాధానం ఇచ్చారు వీళ్ళకి అన్నట్టు చూడగలగే. డబ్బులున్నావు, రిటైర్మెంట్ అవుతారు, నెలకి డబ్బులు వస్తాయి, అది ఒక్క వారే సరిపోతే, మిగతా 3 వారాలు ఉండవు. కానీ దేవుడు నీతో ఉన్నాడు కనుక నీ ఇంటిని ఎలా నడిపిస్తాడో నీకు కూడా తెలియదు. అదే దేవుడిచ్చే సమాధానం. It applies the human understanding. మనిషి జ్ఞానాన్ని అధిగమించింది. ఏమంటే ఎర్ర సముద్రం ఖాళీపోయిందండి. మనిషి జ్ఞానాన్ని అప్రిహెన్సెస్ ద హ్యూమన్ అండర్స్టాండింగ్ అంటే మనిషి జ్ఞానానికి అధిగమించేసింది. కన్యక గర్భం ధరించింది. ఏంటది? చెప్పాలి. కన్యక గర్భం ధరించింది, అది మనిషి జ్ఞానానికి అధిగమించింది. యుగమని నా దేవుడు నీ ఇంటికి అలా సమాధానం అనిపిస్తాడు. మనిషి బుద్ధికి, మనిషి జ్ఞానానికి మించి ఆయన ఏమిస్తాడు? షాలోమ్ అంటే ఏంటండి? చెప్పాలి. షాలోమ్ అంటే ఏంటండి? సరిపోదా? షాలోమ్ అంటే ఏంటి?